చూపించాను. ఆయన ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అది చేశారు. 3 days పోతే మళ్ళీ రండమ్మా అన్నారు. ఈలోపు అప్పుడేమో టెస్ట్ చేసినప్పుడు సిఆర్పి ఇన్ఫెక్షన్ 9 ఉండేది. ఆ తర్వాత 2 days పోయిన తర్వాత సడన్గా మోషన్స్ వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయి. సో దీనికి కారణం డయేరియా అని డాక్టర్స్ చెప్పారు. మనకి ఇప్పుడు వాటర్ తాగడమా ఇక్కడ కొలై వాటర్ తాగాడు, మున్సిపల్ కొలై వాటర్ తాగాడు. తాగిన ఎన్ని రోజులకు వచ్చిందమ్మా? తాగి 1 week స్టార్ట్ అయిందండి. ఫస్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి తర్వాత డయేరియా వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. అమ్మ ఎట్టి పరిస్థితుల్లో మరిగించే తాగాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్, ఈ టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉందంటే వాస్తవికంగా జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకు ఎదురుదాడి చేయడం, ఏమీ జరగలేదు, అంతా బాగా అయిపోయింది అని మాట్లాడుతున్నారు. ఏం బాగా అయిపోయింది? తర్వాత ఇంకో ప్రాబ్లం, మన ఏరియా ట్యాప్ కాలం నీరు ట్యాప్ వాటిలో తెలుసా? ఇక్కడ ఒక ఆరోగ్య అతను ట్రీట్మెంట్ చేశారని ట్రీట్మెంట్ చేసింది ట్రీట్మెంట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఫెయిల్ అయింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు, ఫెయిల్ అయింది. మేము పోరాటం చేస్తుంటే ఇష్యూ మీద పట్టించుకోవట్లేదు. 10 మంది అఫీషియల్గా చనిపోయారు, బయటికి చెప్పాం. ఇంతమంది చనిపోతుంటే ఇద్దరికి ఎక్స్గ్రేషియా ఇచ్చేసి చేతులు దుప్పుకుంటున్నాం. అసలు వాస్తవానికి MHO సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ చేయడం నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏం చదువుతున్నానన్నా? ఏ క్లాస్? చెప్పి డాక్టర్ గారు వస్తున్నారని